ఇప్పుడు ఈ బ్రహ్మచారి అయినటువంటి వాడు గృహస్థుడిని చూసి గృహస్థుడిలో ఉండే చైతన్యం నాలో ఉండే చైతన్యం ఒకటే కాబట్టి గృహస్థుడు చేసే పనులన్నీ నేను కూడా చేస్తాను అని అనడానికి వీల్లేదు. అథవా సన్యాసి అయినటువంటి వాడు అక్కడ అదే చైతన్యం కదా ఇక్కడ ఉండేది కాబట్టి వాడి కర్మల్ని నేను ఆచరిస్తాను అనడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఆ గృహస్థుడికి చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గృహస్థుడిని మాత్రమే నిమిత్తంగా పెట్టుకొని విధించినటువంటి కర్మలు. అంటే ఏమైంది? విశేష ధర్మాలు. విశేష ధర్మాలని వాళ్ళు మాత్రమే అనుష్ఠించాలి. అక్కడ ఆ చైతన్యం ఈ చైతన్యం ఒకటే కాబట్టి వాడు చేస్తే ఏమిటి నేను చేస్తే ఏమిటి, వాడైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు అనేటటువంటి ప్రసక్తిని అక్కడికి తీసుకురాకూడదు. ఎందుకంటే అవి విశేష ధర్మాలు కాబట్టి. సామాన్య ధర్మాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడేంటి ఉదాహరణకు అహింస, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం ఇత్యాదులన్నీ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య ధర్మాలు. ఇవి వీడికి మాత్రమే వీడికి లేవు అనేం లేదు, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి. అలాగే సత్యం వద అనేటటువంటి ఉపదేశం ఇది సామాన్య ధర్మం కాబట్టి దీన్ని అందరూ చేయవలసిందే. వాడైనా సరే వీడైనా సరే ఇటువంటి ధర్మాల్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు అంటే ఈ పరోపకారం ఇటువంటి ధర్మాలను ఆచరించాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ భేద దృష్టి అనేది మనకి పనికిరాదు. అక్కడికి ఏమైందనంటే వ్యవహారంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ సామాన్యమైనటువంటి ధర్మాలు, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా ఒకడు ఆకలితో ఉన్నాడు, అదే ఇందాక చెప్పినట్టు కష్టంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఈ ఆకలి అనేటటువంటిది ఏదో బ్రహ్మచారికి మాత్రమే ఉంటుంది, గృహస్థుడికి ఉండదు, అథవా గృహస్థుడికి మాత్రమే ఉంటుంది, సన్యాసికి ఉండదు అనేం లేదు. ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ప్రతి ఒక్క ప్రాణికి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఆ అద్వైత భావననే చూడాలి, ఆ చైతన్యాన్ని మాత్రమే చూడాలి. ఇది ఒక ప్రాణి, అదొక చైతన్యం, ఇది చైతన్యం యుక్తమైనటువంటి ఒక ప్రాణి, దానికి మనం కావాల్సింది ఇవ్వాలి. అది ఆకలితో ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు మనం దానికి ఇవ్వాలి అనేటటువంటి భావన ఉండాలి.